6 నెలలే ఆ జిల్లా కలెక్టర్ పదవిలో గడిచిన సమయం. పనితీరుపై ఎలాంటి ప్రశ్నలు లేవు. పంచాయతీ ఎన్నికలు సజావుగా ముగిశాయి. జిల్లా పాలన గాడిలో పడుతోన్న వేళ అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ బదిలీ. ప్రస్తుతం ఇదే నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్. అయితే ఇది సాధారణ పరిపాలనా నిర్ణయమా లేదా రాజకీయ ఒత్తిడుల ఫలితమా? కలెక్టర్ బదిలీ వెనుక అసలు కథ ఏంటి? కలెక్టర్ బదిలీపై జిల్లా వర్గాల్లో వినిపిస్తున్న వాదనలేంటి? బదిలీపై ప్రజల్లో ఉన్న సందేహాలేంటి? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బదిలీ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన 6 నెలల వ్యవధిలోనే బదిలీ చోటు చేసుకుంది. పనితీరుపై అధికారికంగా ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా కలెక్టర్ను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జూన్ నెలలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ బాధ్యతలు చేపట్టారు. సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి సిఫార్సుతో ఆయన జిల్లా కలెక్టర్గా వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, అధికారుల పనితీరుపై గట్టి పర్యవేక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను కూడా ప్రశాంతంగా, సమర్థవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి సమయంలో జిల్లా పాలన క్రమంగా గాడిలో పడుతోన్న వేళ కలెక్టర్ను ఆకస్మికంగా బదిలీ చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎవరికి వారు జిల్లాపై తమ ప్రభావాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేశారన్న మాట వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. మరోవైపు పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ జిల్లా రాజకీయాల్లో మాత్రం తన మాటే నెగ్గాలని ప్రయత్నాన్ని కొనసాగించారు. ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్ చైర్మన్లు ఉండగా 4 నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. ఒకే ఒక్కరు కామారెడ్డికి చెందినవారు. మొన్నటి వరకు జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, చివరకు మున్సిపల్ కమిషనర్ల నియామకం జరగాలన్నా అంతా మహేష్ కుమార్ గౌడ్ కనుసన్నల్లో జరిగిందట. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదాతో సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులను నియమించడంతో జిల్లాపై ఆయన తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాను సూచించిన విధంగా వ్యవహరించడం లేదని అసంతృప్తితోని మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కలెక్టర్ను బదిలీ చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కలెక్టర్ను బదిలీ చేయడంపై సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 ఐఏఎస్లను మాత్రమే బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో విధుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించిన వినయ్ కృష్ణారెడ్డిని ఎలా బదిలీ చేస్తారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పనితీరు బాగున్నప్పటికీ కలెక్టర్ను బదిలీ చేయడం ఏంటని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన కలెక్టర్ను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లావాసులు. అలాగే ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఎక్కడో లోటుపాట్లు లేకుండా నిర్వహించారని జిల్లావాసులు చెబుతున్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జిల్లా కలెక్టర్ను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే అధికార పార్టీ నేతల ఆధిపత్య రాజకీయాలై జిల్లా పాలనాధికారిని బలిపశువును చేశాయంటూ జిల్లావాసులు మండిపడుతున్నారు. ఏదేమైనా జిల్లా అభివృద్ధి, పాలన సజావుగా సాగాలంటే రాజకీయ జోక్యం తగ్గాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకుల మధ్య సమన్వయం ఉంటేనే జిల్లా ముందుకు సాగుతుందని, లేకపోతే పాలనా వ్యవస్థే నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు.